బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. హలో శిరీష, చెప్పండి. సుమన్ టీవీకి మీ ఆయన విష్ణు వచ్చిండు. వచ్చి పాపము నా భార్య నాకు కావాలి, నేను పోయి సంసారం చేసుకుంటా, నా పెళ్ళాం చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నాడు. అయిపోయా డాడీ అలా అయిపోయా. శిరీష తల్లి, శిరీష నువ్వు మాట్లాడాలమ్మా, నీ సంసారం గురించి నువ్వు మాట్లాడుకుంటే డాడీ ఎందుకు మాట్లాడతాడమ్మా పెళ్లి చేసుకున్నాక? కాదండి, మేము డివోర్స్ కే అంత పెద్ద మనుషులు అంతా మాట్లాడేసినాము, అంత అయిపోయింది, మళ్ళీ ఇవన్నీ ఎందుకండి? డివోర్స్ ఎందుకమ్మా? పాపం ఆయన నువ్వు అంటే ఇష్టం అంటున్నాడు. ఇష్టం ఉంటే సరిపోదు కదండి, మొత్తం చీటింగ్ చేసి చేసుకున్నాడు నన్ను. అవునా? ఏం చీటింగ్ చేసిండు చెప్పలేదు, నువ్వు చెప్పు నాకు జరా. నాకు ఫస్ట్ మా వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది నాది, నాకు ఇట్లా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అని చెప్పాడు. అంటే మరి ఆయనకి ఏదో లారీ ఉందంట, ఆ లారీ పైనే ఇదేంటి ఫైనాన్స్ తీసి మరి మీకు పెళ్లికి పైసలు ఇచ్చిండంట, మరి ఉన్నట్టే కదమ్మా ట్రాన్స్పోర్ట్. లేదు చెప్తానండి, అతను ఇవ్వలేదు డబ్బులు, వేరే వాళ్ళ దగ్గర మాకు అప్పుగా ఇప్పించాడు, మేము అప్పు కూడా ఈఎంఐ ద్వారా కట్టాం మేము 3 months. ఇవన్నీ మాకు ఒక్కొక్కటి తెలిసినాయి, ప్లస్ నన్ను కూడా అడవుల్లో తీసుకెళ్లి నాకు పసరు ఏదో చేతబల్లో ముగ్గులాగా వేయించి నన్ను కూర్చోబెట్టి కోన్ని కోసి నన్ను ఎత్తున రక్తం పోసి ఇదంతా చేయించాడు. చెప్పు విష్ణు, ఏంటిదా కథ ఏంది? ఆ ముగ్గులేసుడు ఏంది? అడవిలోకి ఎందుకు పట్టుకపోయినావు మరి ఆమెని? ఇప్పుడు నా భార్య నేను అడవిలోకి ఎందుకు పట్టుకపోతాం? నాకు పెళ్లిలో చీర పోయిందని చెప్పింది మేడం. ఆ చీర పోయింది నాకు బాగాలేదంటే, నాకు కొంచెం పెళ్లి కాగానే కొంచెం బాగాలేకుంది మేడం. బాగాలేకపోతే అక్కడ దేవరకొండకి వెళ్ళినాం. దేవరకొండకి వెళ్తే ఆయన నుండి నైట్ ఏదో నిమ్మకాయలు అవి పుచ్చకాయలు తీసేసినాక ఇక్కడ నరం కట్ చేసింది మేడం. కొంచెం ఎందుకు? మామూలుగా ఇక్కడ వరవిజన్ అయితే ఇట్లా పెయిన్ వస్తుంటే ఇక్కడ నరం కట్ చేసింది మేడం. కట్ చేసి తర్వాత ఏమనంటే అక్కడ అంటే చెరువు కట్టి దేవుడి దగ్గరికి వెళ్తారంట వాళ్ళు. అంటే ఈ అమ్మాయి కూడా చీర పోయింది అంటారు, ఏదో ఉందని చెప్పి వాళ్ళు తీసేయాలని చెప్పారు మేడం. చీర పోయిందని అంటే చేతబడి అని అతను ఎట్లా అనుకుంటాడు? మేము నార్మల్ గా పెళ్లిలో పోతాయి కదా, నా పెళ్లిలో చీర పోయిందని చెప్పాను. అసలు వెళ్ళింది అతను తీసుకెళ్ళడానికి కారణం కూడా అతనికి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి ఆ వరబిజన్ దిగింది, మనకి ఎవరో ఏదో చేసేసిరంట, వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళాడు. నేను ఒక్కదాన్ని రమ్మంటే నేను రాను, మా అమ్మమ్మని కూడా తీసుకొస్తా అని చెప్పా. సరే అని వెళ్ళాం. నైట్ ఒక 10 o'clock వెళ్ళేసరికి అక్కడ వెళ్ళిన తర్వాత వింత వింతగా ఎగురుతున్నాడు, దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఇవన్నీ చెప్పలేదు కదా. తర్వాత వాళ్ళేదో నిమ్మకాయలు ఇచ్చినారు, కూర్చోబెట్టేదో చేసిన తర్వాత నాకు మా అన్నే చేతబడి చేశాడు. సిరీస ఒక్క నిమిషం, చాలా విచిత్రమైన విషయాలన్నీ తెలుస్తున్నాయి నీతోని. చెప్పు విష్ణు, గట్టి అడుగుతున్నా నేను, పిచ్చి పిచ్చి. ఇప్పుడు అమ్మాయి ఫోన్ ఇచ్చే వరకు ఇవన్నీ చెప్పావా నువ్వు? నేనే కాదు మేడం, నేనే ఇప్పుడు నాకు ఇష్టలేక నా భార్య మంచి కోసానికి తీసుకుపోయినా కానీ వేరే ఏం చెప్తుందయ్యా? నీకు ఆరోగ్యం బాగాలేక నువ్వు పట్టుకపోయినావని చెప్తుంది కదా. మంచి కోసం అని చెప్పని ఒక ఆడపిల్ల నువ్వు తీసుకెళ్లిపోయి చేతబడులు అని చెప్పని కోడిని గోయించి దిష్టిలు దించి అది చేతబడ పూజన అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ నీకు తెలివి లేదా, నువ్వు ఎందుకు తీసుకుపోయినావు అని అడుగుతున్నా నేను. మేడం, నాకు కూడా వచ్చిన మా అమ్మమ్మని రూమ్ లో పెట్టి హాస్పిటల్ కి అని చెప్పి వాళ్ళ బాబాయ్ నన్ను ఒక్కదాన్ని హాస్పిటల్ కి వెళ్ళేసి వస్తాం వదిన, నువ్వు రూమ్ లోనే ఉండని చెప్పి నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్లారు మేడం. నువ్వు ఏం తప్పు చేయనప్పుడు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది మేడం? అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో పసర్లు పోపించి కాళ్ళు చేతులు పట్టేసి నన్ను పడుకోబెట్టి తొక్కించి. లేవు మేడం, అవన్నీ ఏం చేయలేదు మేడం. ఈ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లాడు. ఎవరన్నా కావాలని ఆమె ఇప్పుడు మా పెద్ద మనుషుల్లో పెట్టినప్పుడు ఏమంటున్నాడు, ఆమెచుకుంది ఆమెనే చేయించుకుందా అంటే అతను హెల్త్ ఇష్యూ వచ్చింది అతనికి, ఇవన్నీ నాకు చేయించాలి అవసరం ఏముంది? నా డబ్బులు లేవు, భర్త భార్య ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళ తమ్ముతోని 5,000 రూపాయలు ఆమె కొట్టించి, సరే దేవుని కాడికి పోయి ఏదో మంత్రి పిచ్చుకొచ్చుకుందాం పోయి ఇద్దరు కలిసి. ఊర్లలో ఇట్లాంటివి ఉండొచ్చు, మనకు తెలియదు అవన్నీ. సరే ఏదన్నా ఉండని, పిల్ల హైదరాబాద్ పిల్ల అని నువ్వే చెప్తివి. హైదరాబాద్లో ఉండేటట్టు అయితేనే పిల్లని ఇస్తామని వాళ్ళు అడిగినరని కూడా నువ్వే చెప్తివి. అలాంటి పిల్లని నువ్వు తీసుకుపోయినప్పుడు ఎంట పిన్ని వస్తా అంటే ఎందుకు వద్దన్నావు నువ్వు? అది చెప్పు నాకు. ఇప్పుడు మా బాబాయ్ నా కారు మా అత్తగారు వేసుకుపోయారు మేడం. బడి బాసాల కోసం నా కారు మా బామ్మ తీసుకుపోయాడు. మా బాబాయ్ కారుకు ఫోన్ చేసిన, బాబాయ్ ఇట్లా సంగతి ఇట్లా చిన్నమ్మ వచ్చేదో గాలి సోకిందంటారా, పోయిద్దాం దేవరకొండ దగ్గర. ఎవరికి గాలి సోకింది? నాకు మేడం. నీకు గాలి సోకితే అమ్మాయి నీతో తీసుకుపోవటం? మా బాబాయ్ బట్టి ఉండాలి, నైట్ నాకు అది తీసేసారు, మళ్ళీ మార్నింగ్ రమ్మని చెప్తే మేము అక్కడ మల్లెపిల్ల రూమ్ ఎన్ని రోజుల్లో జరిగింది సంఘటన? నెల 5 రోజులకు జరిగింది మేడం.
ఆ సంఘటనతో బెదిరిపోతుంది అమ్మాయి. ఆ పిల్ల అంత గట్టిగా చెప్తుంది కదా, కాళ్ళు చేతులు బట్టి పసరపోయి. అట్లాంటిది ఏం చేయలేదు మేడం, కాల్ అసలు పట్టుకోలేదు మేడం. ఇప్పుడు మేడం ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆ కడుపు ప్లేసినప్పుడు బాగా తట్టుకోలేకపోతున్నాం మేడం, అప్పుడు ఆయాసం ఎక్కువైపోతుంది. అదే కాదు విష్ణు, కాళ్ళు చేతులు పట్టుకోలే, పసరిప్పించావా అమ్మాయికి? వదిలిన తర్వాత కూడా శిరీష మనల్ని చంపేస్తాడు, శిరీష ఇక్కడ ఉంటే మనల్ని బ్రతనియాడు వాడు, మనం ఇంకోసారి ఆ ఊరికి వెళ్ళొద్దు, ఉన్న పొలం అన్ని అమ్మేసుకొని ఇక్కడే వచ్చి బతుకుదాము, అమ్మో వాడు బతకనియాడు, నా తండ్రిని కూడా చంపింది వాడే అని చెప్తే నేను కారు వెనక్కి దాక్కుతాను ఎగురుతుంటే కూడా. నేను లైవ్ లో ఫోన్, మా డాడీ అప్పుడే ఫోన్ చేస్తే లైన్ లో ఉండి మా డాడీ వాళ్ళందరూ విన్నారు మొత్తం. అదిగో అక్కడి నుంచి వస్తుంది, అది వస్తుంది, అదిగో నన్ను రమ్మంటుంది, నన్ను పిలుస్తుంది అని చెప్పి నైట్ అంతా ఇదంతా జరిగింది. అతను వచ్చి నరం కట్ చేయడానికి నైట్ కనిపించదు, రేపు మార్నింగ్ రండి అంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఏమొస్తానులే అని చెప్పి అక్కడే దగ్గరలో రూమ్ తీసుకొని ఉన్నాం. మార్నింగ్ వెళ్దామని రెడీ అయ్యి మేము ఉంటే మా అమ్మమ్మకి ఏం చెప్పాడు వాళ్ళ బాబాయ్, వదినా నువ్వు ఇక్కడే ఉంటూ మేము హాస్పిటల్కి వెళ్ళేసి ఇంజక్షన్ చేయించుకొని వస్తాం, తర్వాత దేవుడయ్య దగ్గరికి వెళ్దామని చెప్పారు. నాకు లిఫ్ట్ దిగేటప్పుడు చెప్తున్నారు అక్కడికి వెళ్తున్నాం, ఏమి అంటే నిన్నొక్కదాన్ని రమ్మన్నాడు ఆయన అని చెప్పి నన్ను ఒక్కదాన్ని తీసుకొని వెళ్తున్నారు. తీసుకెళ్లిన తర్వాత నాకు చేస్తున్నారు పసర్లు ఓపించి, ఎక్కడో కోళ్ళు తీసుకొని నాకు ఒక నైటీ తీసుకొని మధ్యలో నైటీ వేయించి అక్కడ ముగ్గేసి కోడిని అంతా డీప్ ఫారెస్ట్ అది ఎక్కడో నది ఒడ్డు అక్కడ తీసుకెళ్లారు. ఇప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్లేదని అయ్యుంటే ఏంటి నా పరిస్థితి? వచ్చిన తర్వాత మా అమ్మ అడిగితే ఏ శిరీష కథలు నువ్వేం నాటకాలు ఆడుతున్నారా, గోటిలాడుకోవడానికి పోయినామా అంటే అడిగే హక్కు కూడా ఉండదా మా వాళ్ళకి? కానీ నువ్వు నీ మొగుడిని అడిగినావా తర్వాత అసలు ఏంది ఇదంతా, ఏం జరుగుతుంది, మనకి ఏం చేస్తున్నారు అనేసి? నాకు అదే మేము అడిగాను, అక్కడే చెప్పాడు మా అన్నయ్య చేతబడి చేసినాడంట, అతని నోటితో అతనే చెప్పాడు మా నాన్న చేసింది కూడా వాడే, మా నాన్నని కూడా చంపింది వాడే. ఎందుకు మేడం కూడా వచ్చిన వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని మాతో అనింది, మాకు కూడా చేసిరమ్మ, మీరు చెప్పుకున్నారు మేము చెప్పుకోలేదు, సంవత్సరం మేము మనుషులం కాలేదు, మా పనులు దొరకక ఈయనకి హెల్త్ బాగాలేక నా పిల్లలకు బాగాలేక నరకం అనుభవించినాం మేము, వాడు అట్లాంటోడే అట్లనే చేస్తాడు, మనుషుల ప్రాణాలు తీసేవాడు వాడు అని చెప్పి వాళ్ళ పిన్ని మాకు చెప్పింది. మొన్న మేము గోల్డ్ కోసం అని అక్కడ మా గోల్డ్ ఉంది తీసుకోవడానికి వస్తే 20 మందిని వేసుకొచ్చి మా తమ్ముడిని కొడితే మొత్తం నోస్ కి 3 ఫ్రాక్చర్స్, మొత్తం కన్ను మొత్తం డీప్ కట్ అయింది. వీడన్న ఇద్దరు కలిసి నన్ను మా అమ్మని, మేము 4గురమే వెళ్ళాం, నేను మా అమ్మ మా డాడీ మా తమ్ముడు 4గురం వెళ్ళాము. వీడు 20-30 మందిని వేసుకొచ్చి అతను విష్ణు అనే అతను వాళ్ళ రాళ్ళు తీసుకొని కొడుతున్నారు మేడం, వాళ్ళు మనుషుల మృగాల. మా తమ్ముడిని చంపడానికి ప్రయత్నించి ఊర్లో వాళ్ళతో దాన్ని ఎత్తుకొచ్చేరా, దాన్ని ఏది దారి కాపున కాసి తీసుకొచ్చారు. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాడితో నాకు వద్దు మేడం, నాకు భయం వేస్తుంది, అతను తలుచుకుంటే కూడా నాకు ఒళ్ళు వణికిపోతుంది. ఇల్లు వదిలి బయట అడుగు పెట్టలేకున్నా నేను. చూడ్డానికి మనిషి చాలా అమాయకంగా అనిపిస్తాడు కానీ చాలా సైకో మేడం. ఇంట్లో ఉన్న ఒక 20 days 30 days అతనితో ఉన్న నరకం చూపించిండు నాకు మాటలతో సహా. ఇల్లు నైట్ వెళ్ళిపోతాడు మేడం, నేను చేస్తా నీకు విలువ తెలుస్తుంది, 16 రోజుల పండగ పందిరి కూడా తీయలేదు, నేను చేస్తా నా విలువ తెలుస్తుంది నీకు, తీసుకొని వెళ్ళిపోతాడు మేడం. సరే నువ్వు ఇప్పుడు ఎట్లాగో ఈయన వద్దనుకుంటున్నావు, డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి, ఇప్పుడు పెళ్ళప్పుడు ఏవైతే మీరు లోన్ తీసుకున్నారో ఇవన్నిటికీ మధ్యలో ఆయన ఉన్నాడు కదా, సో ఆ పైసల్ని మీరు క్లియర్ చేసుకోవాలి కదా, మరి క్లియర్ చేస్తారా? అది కూడా మ్యామ్ మొన్న రీసెంట్ ఒక 1 month బ్యాక్ పంచాయతీల్లో మాట్లాడాము, నువ్వు ఇచ్చింది మాకు ఇంత అమౌంట్ ఒక 12 ఇచ్చుంటావు కదా, మా ఒక 1 lakh మేము కట్టేసినాము, ఇంకా 11 ఉంది కదా, 11 లో నీ వల్ల మాకు ఇంత నష్టం జరిగింది, మా తమ్ముని కొట్టినాము, అపోలో హాస్పిటల్లో బిల్స్ తో సహా మొత్తం చూపించినాం, 4 lakhs అయ్యింది. మళ్ళీ ఒక్క మాట అడుగుతా చెప్పు, ఇంత నష్టపోయినావు కదా, మరి నువ్వు కేసు వేసినావా ఆయన పైన? విష్ణు వేసిన మేడం, FIR కూడా ఫైల్ అయ్యింది, 498 కేసు కూడా అయ్యింది. ఏంది 498? ఓకే ఓకే, కేసు ఫైల్ అయింది. అయినా అతను అస్సలు ఉండడు మేడం అక్కడ. ఇక్కడ డెండి పోలీస్ దగ్గర ఎందుకు అక్కడ ఉన్న ఎస్ఐ గారే ఫోన్ చేసి అసలు కానిస్టేబుల్స్ వాళ్ళు, అమ్మ వీడి పెద్ద జిడ్డుగాడమ్మ వచ్చి కూర్చుంటాడు, మేము ఎంత చెప్పినా వినడు అసలు. అయ్యా బాబు ఇది FIR ఫైల్ అయిన తర్వాత ఇంటికి పంపించకూడదు అంట మ్యామ్ ఎవ్వరిని, కానీ అయినా మా ఇంటికి పంపించినారు కానిస్టేబుల్స్ ని. ఆయన మ్యామ్ అక్కడ కూడా కానిస్టేబుల్ వచ్చి ఆ అమ్మ వాడు ఒక వర్షనే చెప్తున్నాడు, ఏమైనా డబ్బులు అని అంటున్నాడు తప్ప ఇవన్నీ చెప్తలేరు, జస్ట్ మీరు వచ్చి మీ మొత్తం ఇదంతా చెప్తే ఇంకోసారి వాడు మీ జోలికి రాకుండా మేము చూసుకుంటాము అని చెప్తే మేము వెళ్ళాం మేము అక్కడికి డెండి పోలీస్ స్టేషన్ కి. సేమ్ మేము అక్కడ కూడా 30 మందిని వేసుకొచ్చిండు ఊరోళ్ళందరికీ. 1 month బ్యాక్
పంచాయతీలో ఇవన్నీ బిల్స్ అన్ని చూపిస్తే వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకా అతనికి 2 lakhs పోతుంది మ్యామ్. అయినా మేము 5 ఇస్తా అన్నాం. 5 ఇస్తా అంటే కూడా సార్ గారికి వద్దంట, ఆయనకి 8, 7 బేరాలు ఆడుతున్నాడు. మేము ఎంత నష్టపోయినాము, మా తమ్ముని ఇంట్లో పెట్టి చూసుకోవడానికి ఎవరు లేరు, అయినా మేము వచ్చినాము. పొద్దున్న నుంచి మొత్తం అక్కడ కూడా అందరినీ కొనేసినాడు మ్యామ్. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు పంచాయతీకి మా సైడ్ మాట్లాడిన వాళ్ళందరూ, సెకండ్ టైం వెళ్ళేటప్పటికి ఎవరు మా సైడ్ మాట్లాడలేదు. అయితే తర్వాత మాకు ఆ ఊరు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మ వాడు 10 రోజుల నుంచి కారు వేసుకొని ఊరంతా ఇంటింటికి తిరుగుతున్నాడు, అమ్మ డబ్బులు ఇచ్చి మందు పోపించుకుంటూ ఇల్లు తిరుగుతున్నాడు, అందుకని వాళ్ళకి మీరు ఇంత ఇప్పిస్తే మీకు ఇంత ఇప్పిస్తా అని ఒప్పించిండమ్మ. అందుకే వాళ్ళు అట్లా మాట్లాడిరు, మీరు వెళ్ళిపోండి, మీరు కోర్టులో వేసేసుకోండి, వీళ్ళు వేస్ట్, వీళ్ళు పెద్ద మనుషులు కాదు, మందు దాగిచ్చి చేసినందుకు అట్లా మాట్లాడిరు అని ఆ ఊరు వాళ్ళు మాకు చెప్పినారు. విష్ణు, ఇప్పుడు దాకా నీ పెళ్ళాం చెప్పింది అంత తిన్నావు, అవన్నీ నిజాలేనా? నిజాలు లేవు మేడం, అది మంత్రాలు అన్నది అయితే నిజాలు లేవు మేడం. నువ్వు అడవిలోకి పట్టుకపోవడం నిజమా? నేను తీసుకోపోలేదు మేడం, అడిగినాం. పెద్ద మనిషిగా మీరు ఈ కేసులో మాట్లాడనీకి వచ్చారు కదా, నేను మిమ్మల్ని అడుగుతాను. పెళ్ళాంని తీసుకుపోయి కోడి కోసి నెత్తి మీదకి వెళ్ళి రక్తం పోసుడు, ఇదంతా ఏంది? ఇది ఇది ఏ దేవుడి దగ్గర చేస్తారు ఇట్లా? ఇది రక్తం పోయడం అనేది సమంజసం కాదు మేడం. ఏ మంత్రతంత్రమే రక్తం పోయారు. కాకుంటే నువ్వు అన్నది మంత్రి ఇచ్చిండు అన్నది కరెక్టే, ఒక యంత్రం కట్టింది కరెక్టే, ఏదో ఊదు పెట్టిందంటే కరెక్ట్గా. ఒక పిల్లని పెళ్లి చేసుకొని ఆ పిల్లకి ఏ లోపం లేకుండా ఉత్తిగా కాలి పీలి ఈయనని పెళ్లి చేసుకున్నందుకు ఈయనని కట్టుకున్న పాపానికి మాత్రమే పట్టుకపోయి ఆ పిల్లకి ఇవన్నీ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? తోలుకపోకూడదు ఇతడు, ఎవరిని? పెళ్ళాన్ని. అయితే తోలుకపోయిండు. ఎట్లా? ఇద్దరిని మనసు కుదిరించి తోలుకొని పోయింది. పోయి ఉంటారండి. అక్కడ సంఘటనలు చూసినాక అమ్మాయి ఎంత గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తుంది, ఏమని అక్కడ సంఘటనలన్నీ చెప్తుంది. ఇప్పుడే ఒకటే చెప్తాను రెడ్డి గారు, చెప్పండి. ఆ పాప స్థానంలో మీ కూతురే ఉంటే అవును మేడం, మీరేం చెప్తారండి? అప్పుడు భర్తకు బాగాలేనప్పుడు కొత్తగైనా పాతగైనా నా కూతురు పోయి భర్తను సరి చేయించుకోవాలని ఉంటుంది మేడం ఎవరికైనా. ఆ అమ్మాయి క్లారిటీగా ఒకటి చెప్పింది, నీ పేరు చెప్తేనే నాకు వణుకు వస్తుంది అంది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, నీకు చట్ట ప్రకారం ఏమైనా డబ్బులు కావాలంటే చూసుకోవటం. షీజ్ ఓపెన్లీ చెప్పేసింది పూజారి గారు. దీనికి ఏం చెప్తారు? ఇక వీళ్ళు రికవరీ సూట్ వేసుకోవాలా, ఆల్రెడీ 498 ఉంది. తర్వాత ఒకవేళ ఈయన భార్య కావాలనుకుంటే ఈయన RCR రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జువల్ రైట్స్ వేసుకోవచ్చు కోర్టులో, కానీ వచ్చే అవకాశం అయితే తక్కువ, అమ్మాయి వచ్చే అవకాశం తక్కువ. కాకపోతే ఈయనకు రైట్ ఉంది, నా పిల్లని నా కాపురానికి పంపించండి అని చెప్పి నా కోర్టుకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరు కొత్తగా పెళ్ళైంది కాబట్టి అమ్మాయి ఆల్రెడీ ఒక ట్రామాలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్ జరగటం వల్ల వెళ్ళిపోయింది. అప్పటి నుంచి భర్త మీద ఆమెకి హేట్ పెరిగిపోయింది బాగా. ఇప్పుడు తన మానసిక పరిస్థితిని, ఇట్లాంటి సిచ్యువేషన్ కానీ నువ్వు డాక్టర్ సంప్రదించో, ఆ అమ్మాయి పెద్దవాళ్ళని తీసుకెళ్ళో, పక్కన ఎవరు ఉండుంటే ఈరోజు కాపురం ఇలా అయ్యేది కాదు. నీకు అమ్మాయి మీద ఇష్టం ఉంది, ఆ అమ్మాయికి ఇష్టం ఉంది. నిజంగా చెప్తున్నాను రెడ్డి గారు, ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద మనసు ఉంటే 1000 మంది తల్లిదండ్రులు వచ్చి కత్తి అడ్డం పెట్టినా అమ్మాయి ఆగదండి. ఆ అమ్మాయి హర్ట్ అయింది అక్కడ. విష్ణు, నేను నీకు మాట అడుగుతున్నా, నేను స్పష్టంగా, నేను క్లియర్గా అడుగుతున్నా. ఆయన ఏం మామూలుడు కాదు, ఆయన ఆవిడ ఏం మామూలు ఆమె కాదు, అర్థమవుతుందా? నేనేం పిచ్చిదాన్ని కాదు. ఓకే మేడం, రైట్? నువ్వు ఏమనుకొని వచ్చి ఈ విషయం దాచిపెట్టినావు? ఫస్ట్ మా దగ్గర అది చెప్పు. నువ్వు అన్ని ముచ్చట్లు చెప్పినావు, నీ పెళ్ళాం గురించి చెప్పినావు, పెళ్లి గురించి చెప్పినావు, ఎక్కడ పైసలు తీసుకొచ్చి చెప్పిర్రు. అసలు ఫస్ట్ నువ్వు చెప్పేటప్పుడే ఎక్కడ కూడా ఒక గ్యాప్ తేడా రాకుండా చెప్పినావు. అలాంటిది మరి నా పెళ్ళాన్ని తీసుకుపోయినా ఇట్లా అడవిలా ఇట్లా ఇది చేయించినాము, ఇది అయ్యింది. అదే మేడం, నేను చేసిన పొరపాటు ఒకటే మేడం. ఇప్పుడు కనబడుతున్నాం మేము ముగ్గురం, ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా నేను. పొరపాటు కాదు అది, ఎందుకు చెప్పలే అంత పెద్ద విషయం? నమ్ముతారు. ఆఫీస్కి వచ్చేసి వీళ్ళని మా సైడ్ కొట్లాడండి అని అంటే వెనక ముందు చూసుకోకుండా కొట్లాడతారా అని అనుకుంటున్నాను. జగదీష్ గారు, హలో, తమ్ముడా మాట్లాడేది? అదే బాబు, ఇప్పుడు ఈయన సంఘటన అంతా చెప్పారు, మీ సిస్టర్తో కూడా మేము మాట్లాడాము. కొన్ని సంఘటనలు అమ్మాయి హర్ట్ అయింది అంతా చెప్పింది. సో ఇది మేమేంటంటే, పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి కదమ్మా జీవితం అన్నాక. ఇంకొకసారి ఏంటంటే, ఆ అబ్బాయి నా భార్య కావాలి అంటున్నాడు. ఒకటి అతనికి ఛాన్స్ ఇచ్చామండి ఫస్ట్ తను వద్ద ఇదంతా జరిగిన తర్వాత, మీకు తెలుసు మా సిస్టర్ చెప్పుంటది ఏం చెప్పిందో మరి, వివరంగా చెప్పిన తర్వాత ఫస్ట్ అది ఎప్పుడు పెళ్లి అయిన 1 వీక్ లోపే ఇదంతా జరిగింది. 1 month 2 months 3 months కూడా అవ్వలేదు. జరిగిన 1 వీక్ లోనే ఇది జరిగింది. జరిగిన తర్వాత నాకు అనిపించింది, ఒక ఇంకో ఛాన్స్ ఇద్దాం, చూద్దాం ఫస్ట్ కదా, తెలుగు చేసేయడలే అని అనుకుని ఫస్ట్ నేను తీసుకున్నా ఛాన్స్. తనని నేను కొట్టాను కూడా, మా సిస్టర్ ని, ఎందుకు ఇలా చేస్తున్నావు, తను వద్దనింది. తను కొట్టాను నేను ఫస్ట్ టైం వాడి వల్ల. ఎందుకు ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా కూడా వాడు దాన్ని డిజర్వ్ చేసుకోలేకపోయాడు.
వరస్ట్ అంటే వరస్ట్, ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ వాడు. ఇప్పుడు ఏంటంటే వాడికి డబ్బులు కావాలి, వాడు రెడీగా ఉన్నాడు, మీకు తెలియట్లేదు ఆ విషయం. ఇప్పుడు వాడికి 5-6 lakhs ఇస్తే వాడు రెడీగా ఉన్నాడు, వాడు పెట్టడానికి సంతకం. ఏంటి డబ్బులు ఇస్తే పెట్టేస్తావా? ఏం లేదు మేడం, డబ్బులు ఇస్తే పెట్టి వాళ్ళు పెద్ద మనుషులతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. నేను డబ్బుల కోసం కేనాను కూడా అడగలేదు మేడం. ఆ అబ్బాయి చెప్పేది ఒక్క నిమిషం. ఇప్పుడు 5 lakhs వాళ్ళు అన్నారు మేడం, నేను అడగలే 5 lakhs. నేను ఫైనాన్స్ ఇప్పించిన, ఫైనాన్స్ కట్టమని చెప్పిన, కానీ నేను డబ్బులు 5 లక్షలు 6 లక్షలు అడగలేదు మేడం. నేను ఇవన్నీ మాట్లాడుకుంటే వాడు 10 లక్షలు డిమాండ్ చేసాడు. ఏది మాకు ఇంత జరిగిన తర్వాత వాడికి మేము డబ్బులు కట్టిస్తే సంతకం పెడతాడంట వాడు. లాస్ట్ కి 6 లక్షలకి దిగేసి వచ్చాడు వాడు. 6 లక్షలు ఇస్తే నేను సంతకం పెడతా. సరే నేను ఒక్కటి చెప్తాను బాబు, నేను ఒక్కటి చెప్తాను విను. నేను చెప్పేది కొంచెం వినండి. 6 లక్షలు ఇస్తే వాడు సంతకం పెడతా అన్నాడు. మా అమ్మ వాళ్ళు, నేను లేనప్పుడు, నేను హాస్పిటల్లో నేను ఇంట్లో ఉన్నా, మా అమ్మ వాళ్ళు వెళ్ళారు పంచాయతీకి. ఈ విషయం నాకు తెలియదు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తున్నారు నాకు. వాడు లాస్ట్ 6 లక్షలు అన్నాడు రా, మేము 5 లక్షలు అన్నావు, వాడు ఒప్పుకోలేదు, మేము వచ్చేసామని అమ్మ వాళ్ళు అంటే నేను తిట్టాను మా అమ్మని మా డాడీని. గుర్తుందా మీకు అసలు కొంచెం సెన్స్ ఉందా? మనకి ఇంత జరిగి ఇంత పరువు నష్టం అయ్యి, అమ్మాయి జీవితం నాశనం అయ్యి, నాకు ఇంత దెబ్బ తగిలి మనం ఇచ్చేది ఏంటి రిటర్న్ డబ్బులు? ఒక్కడికి ₹1 కూడా ఇవ్వద్దు అని చెప్పేసి మా వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. మీరు చెప్పింది నాకు అర్థమవుతుందమ్మా. నేను ఒక్కటే అడుగుతున్నాను, జీవితం అంటే డబ్బులు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఈగో ప్రాబ్లమ్స్, తప్పు తందున్నా ఇదంతా ఓకే. అక్కడ ఉన్నది నీ సిస్టరు, ఆల్రెడీ పెళ్ళైపోయింది. మరి అమ్మాయి జీవితంలో రేపు ఇంకొకరు వ్యక్తులు వస్తారా? పెళ్లి ఒకటి చెప్పేది అండి, నేను ఆల్రెడీ మా సంబంధం మేము చూసుకుంటున్నాం. అమ్మాయి రెడీ ఉంది పెళ్లి చేసి పంపించేయాలని. జస్ట్ ఏంటంటే వీడి గురించి అవుతున్నాను అంతే. ఇప్పుడు మీరు వేరే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయి కూడా క్లియర్ కట్ గా చెప్పింది, అబ్బాయి పేరు చెప్తూనే మాకు షేరింగ్ అని. తన తరపున ఏదైనా తనకి న్యాయంగా డబ్బు లావాదేవీలు ఏమైనా ఉందంటే అది క్లియర్ చేసేసుకోండి. ఒక 2 months వాడి దగ్గర అమ్మాయి ఉంటే చనిపోయేది, వచ్చి మాకు దక్కేది కాదు అమ్మాయి. పెళ్లి పేరులతో ఇట్లాంటివన్నీ ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇటువంటివి మూఢనమ్మకాలతో కుటుంబాలను కూల్చుకోవద్దని మేము కూడా అబ్బాయికి మేము ఇప్పుడు చెప్తాము గట్టిగా. సో మేము మాట్లాడతాడు, తను ఎట్లా అనేది మాట్లాడతారు. ఓకే చెప్పు, ఇందాక నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. అది అక్కడ తీసుకుపోయిన జోలి అన్ని చెప్పినా కానీ ఆ జోలి కొట్టింది చెప్పాలి. ఎందుకు చెప్పలేదు అంత పెద్ద విషయము? అంత పెద్ద విషయం ఏం లేదు మేడం. పత్రిక 51 రూపాయలు పెట్టి కొట్టించుకున్నాం మేడం, ఆమెకు నచ్చినట్టే కొన్నా మేడం, తీసిన మేడం, చేసిన మేడం అని చెప్పినావు. ఈ విషయం ఎందుకు చెప్పలేదు? కాదు మేడం, ఇంత చేసి నా భార్య నేను చంపుకోనికి తీసుకుపోతున్నా మేడం. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, మాకు ఎందుకు చెప్పలేదు ఆ విషయం అని అడుగుతున్నా నేను. అంత పెద్ద విషయం ఎందుకు చెప్పలేదు? అంత పెద్ద విషయం కాదు మేడం. ఇప్పుడు నాకు బాగాలేక భార్యకు బాగాలేదు, ఇప్పుడు బాగాలేదంటే భర్తకి చేసే కదా, భార్య కూడా ఏమైనా ఉంటుంది, అదొకటే చేసారు తప్ప వేరే ఏం చేయలేదు మేడం. ఇక్కడ పిచ్చోళ్ళ లెక్క కూర్చున్నాం అనుకుంటున్నావు నువ్వేమన్నా? ఇక్కడ క్లియర్గా స్పష్టంగా ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా వినేటోళ్ళకి అర్థమవుతుంది, చూసేటోళ్ళకి అర్థమవుతుంది, అంత అర్థమవుతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడకు. ఒకటి. రెండోది, నీకు వచ్చే పైసల గురించి మాట్లాడుతున్నావు. మరి ఆ పిల్లతో 1 నెల రోజులు ఉండవు కదా నువ్వు, అవునా కదా? ఉన్నాం మేడం. ఇప్పుడు 1 నెల రోజులకి పైసలకి సంబంధం పెడతలేను నేను, కానీ నువ్వు 1 నెల రోజులు ఉండి ఆ పిల్ల జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నేను బలంతంగా నేను కోలు వచ్చి అవి చేయలే కదా మేడం. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు నాకెందుకు మరి? నీకైతే పిల్లలతో అవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? మొగాన్ని కాదా? ఓరు నేను చెప్పిన మేడం, అప్పటికి 1-2 సార్లు అడిగినా మేడం. నేను అడుగుడేందా? ఉన్నోళ్ళందరినీ కొట్టి నీ పిల్లల్ని తెచ్చుకోవాలి, అంత సత్తా లేదు నీకు? వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి అది అని చెప్తే వాళ్ళ మాటల కోసానికి ఇప్పుడు ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు, నీ పిల్లల్ని తీసుకుపోయి కూర్చోబెట్టి ఇవన్నీ చేస్తుంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు చేసుకున్నారు. ఏం చేసుకున్నారు వాళ్ళు? నువ్వేం బీక్తున్నావు? డబ్బుల కోసం వాళ్ళు చేసే ఇంత కర్మ వచ్చింది మేడం. ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకేమన్నా? పాపం పిల్లగాడు అయ్యో పిల్లం కావాలని బాధపడుతున్నాడు అనుకున్నా నేను. పిచ్చోళం అనుకుంటున్నావా? చెప్పిందల్లా నమ్మేసి నువ్వు చెప్పిన దానికి సరే సరే కరెక్టే నాకు న్యాయం చేసేద్దాం అనుకుంటున్నావా? నీ మీద కేసు వేస్తే ఏమేమైతే తెలుసా? ఆల్రెడీ వేసింది అమ్మాయి, 420 ఏదో కేసు వేసింది నీకు. పిచ్చి పిచ్చి నాటకాలు వాడకు చెప్తున్నా. కాళ్ళు పట్టుకొని బతిన్లాడుకొని నేను ఇంకా అట్లా చెయ్యనని చెప్పేసి ఇంటికాడికి పోయి బతిన్లాడుకొని తెచ్చుకునే సత్తా నీకుంటే తెచ్చుకో, లేదంటే నోరు మూసుకొని వాళ్ళు పెట్టిన కేసులకి నువ్వు ఎట్లెట్లా హాజరు కావాలో ఎట్లెట్లా పోవాలో అట్లా పో. అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి గేమ్స్ నీ ద్వారా చాలా మందికి చెప్తున్నా. కొంతమంది మనం పోతే మనకు న్యాయం చేస్తారు కదా, ఫస్ట్ మీ దిక్కు న్యాయం ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. మళ్ళా చెప్తున్నా నేను. అర్థమైందా? అర్థమైంది. ఆ విషయం చెప్పలేదు చూసినావా నువ్వు? అక్కడనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో బేసిక్గా సారీ అమ్మా, సారీ మీకు, సారీ. ఎందుకంటే మనమేం ఉత్తి కూర్చోలేదు, వేరేళ్ళకి టైం ఇవ్వడానికి మన టైం ఎంత ప్రెషియసో మీకు తెలుసు. మీ టైం చాలా ప్రెషియస్, మీ టైం చాలా ప్రెషియస్, నా టైం కూడా చాలా ప్రెషియస్. ఇలాంటి టైంలో ఇట్లాంటివి జరిగితే నేనైతే తీసుకోవడానికి రెడీగా లేను ఈ షోలో.
నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇంత టైం ఇచ్చి ఒకరికి న్యాయం చేయాలని మీరు, లేదు నా గొంతు వినిపించాలి వాళ్ళకి న్యాయం జరగాలి అని మీరు, ఇంతగానో గొంతు చించుకొని మనం ఇంత చేస్తుంటే ఇది కాదు షోలో జరగాల్సింది. ఇట్లాంటి ఇప్పుడు విష్ణుని చూసి ఇంకొకరు ఇట్లా వచ్చిర్రు అనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నేను సెన్స్ అవుట్ అయిపోతాను. నేను అట్లీస్ట్ నువ్వు జరిగిన దాన్ని బట్టి అమ్మాయికి సారీ చెప్పి ఇంక ముందు జరగవు ఇది అని వచ్చినా కూడా అమ్మాయి ఏమైనా కాపురానికి వస్తుంది. ఆయన చేసుకోవాల్సింది చేసుకోలేదు, మళ్ళీ మీ నుంచి ఇడికి వచ్చి చేయాల్సింది చెప్పాల్సింది కూడా చెప్పలేదు. కాబట్టి దీని గురించి అసలు మేము ఎట్టి పరిస్థితులలో మాట్లాడేదే లేదు. మొట్టమొదటిసారి చెప్తున్నా నేను, వచ్చిన వాళ్ళకి న్యాయం జరగడము అని అంటే ఫస్ట్ వాళ్ళ దిక్కు న్యాయం ఉంటేనే మనం న్యాయం చేస్తాం సార్. కాబట్టి అది ఏమీ జరగదు. కాబట్టి నేను ఈ షోలో ఎవరితో మాట్లాడించదలుచుకోలేదు, అవసరమే లేదు. చూసినారు కదా, ఇదే 6 JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6 JVR. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.